యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనములు. 5వ వచనము 5-6 వచనములు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చాలు చాలు. మరొక వచనం నేను చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ కొందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వచనములను ప్రభువా మీరు విరవండి, నాతో మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. గొప్ప రాజ్యమయ మీకు స్తుతులయ స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఉన్నతమైన రాజ్యానికి వేలాది వందనములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యములను ధ్యానము చేయబోచుండగా ప్రభువా నాకు మాకు తండ్రి వినే మనసు దయచేయండి, గ్రహించే తండ్రి హృదయాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మా అంతరంగములో స్థిరమైన మనస్సును ప్రభువా పుట్టించమని అడుగుచున్నాను. నా యేసయ్య, అల్పుడు అయోగ్యుడిని పాపిని నన్ను కరుణించి క్షమించి నీ రక్తంతో శుద్ధీకరించి ప్రభువా నీ సిలువ కొయ్య చాటును దాచమని అడుగుచున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నాతో మాతో సూటిగా మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. అయా తండ్రి, నీవు తోడై ఉంటే ప్రభువా ఏ కార్యాలు జరిగితే ప్రభువా అయా తండ్రి దేవ, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైయున్నాడని ప్రభు మాట్లాడుచున్నాను. దేవుడు ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా తండ్రి, నీకు స్తుతులయా స్తోత్రాలు. మీరు బలపరచండి, నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వచనములను మరొకసారి చదువుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనములలో, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక యుండును. నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉంటాడు, దేవాతి దేవుడు తోడై ఉంటాడు అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. అయితే ఈ లోకరీత్యా మనం ఆలోచన చేసినప్పుడు ఈ లోకములో అనేక రకాలైన పోరాటాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అనేక రకాలైన పోరాటాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ జంతువులు కూడా పోరాడుతూ ఉంటాయి. ముంగిస పోరాడుతుంది పాము మీద జయం కోసం. పాము ముంగిస గురించి మనకు తెలుసు. అదేం చేస్తుందో తెలుసా? పాము పెద్దగా ఉంది, పొడవుగా ఉంది, పడిగతో ఉంది, విషంతో ఉంటది అని భయపడక పోరాడి దాని యొక్క విషము తన శరీరంలోనికి రాకుండా ఆ పాము మీద పోరాడి, పాము యొక్క బలహీనత ఏంటి? తల. అంటే ఆ తలలోని విషం ఉంటది. అయితే ఆ యొక్క పామును చంపడానికి ఎక్కడ కొడితే అది చచ్చిపోతుంది, అది తల. అలానే ఆ యొక్క పాము మీద పోరాడుతూ ముంగిస ఏం చేస్తుంది? పోరాడి తన తలను కొరికి పడేస్తుంది. అంటే ఇక్కడ పాముకి ముంగిసకు పోరాటం ఎలా అయితే ఈ భూమి మీద ఉన్నదో, ఏ విధంగా అయితే పోరాటం ఉందో, ఆ పోరాటము మరణకరమైన పోరాటము. మరణముతో ఆ యొక్క ముంగిస పోరాడి ఆ యొక్క పాముని గెలిచి, మరణాన్ని గెలిచి అది సజీవంగా ఉండగలుగుతుంది. జంతువుల మధ్య కూడా ఇలాంటి పోరాటాన్ని మనం చూస్తూ ఉంటాం. గేదె సింహంతో పోరాడే సందర్భాలు మనకి ఎదురవుతూ ఉంటాయి. నేను ఒకసారి చూసిన విజువల్స్ లో ఒక పెద్ద గేదె ఉంది, ఒక భయంకరమైన సింహం ఉంది, దాన్ని అటాక్ చేసింది. అటాక్ చేసినప్పుడు అది తన కొమ్ములతోటి ఏం చేసింది? పొడిచేసి తిరుగుబాటు చేసింది, పొడిస్తే అది 2 రోజులు ప్రాణాలతో కొట్టుమెట్లాడి సింహం చచ్చిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు జంతువులకు కొమ్ములు ఎందుకు ఇచ్చాడు? పోరాడటానికి. దేవుడు పులికి కోరలు ఎందుకు ఇచ్చాడు? దానికి బలం కొరకు. దేవుడు జింకకు కొమ్ములు ఎందుకు ఇచ్చాడు?
ఆపదలో నిన్ను నువ్వు కాపాడుకోమని. ఎద్దులకు కొమ్ములు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆపత్ కాలంలో నిన్ను నువ్వు కాపాడుకోమని. అర్థమవుతుందా? కాబట్టి జంతువులు అవి కాపాడుకోవడానికి వాటికి కొన్ని కొన్ని వాటిని అమర్చాడు. అవి కొమ్ములు కావచ్చు, లేదా కూరలు కావచ్చు, విషము కావచ్చు, రకరకాలుగా జంతువులకి పోరాటానికి అంటే కాపాడుకోవడానికి దేవాతి దేవుడు అవకాశం ఇచ్చినాడు. అలానే మనము పోరాడడానికి, ఈ యొక్క భూమి మీద పోరాడి మనము విజయం పొందడానికి దేవాతి దేవుడు మనకు కూడా 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. దేవుడు చుట్టూ ఉన్న పరిస్థితులను తెలుసుకొని ఏది 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 తెలుసుకోవడానికి 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు. 2 చేతులు ఇచ్చాడు, పరిగెత్తడానికి 2 కాళ్ళు ఇచ్చాడు, ఆలోచన చేయడానికి మేధాశక్తిని ఇచ్చాడు. దేవాతి దేవుడు ఈ భూమి మీద ఉన్న జీవకోటి అంతటికంటే బలమైన మంచి తెలివిని మానవుడికి ఇచ్చాడండి. పోరాటము ఈ సృష్టిలో సహజంగా జరుగుతూ ఉంది. పోరాటం లేని వ్యక్తి లేడు. మన ప్రతి మనుష్యుడు దేనితో పాటు పోరాడుతూ ఉంటారు. కొంతమంది షుగర్తో పోరాడుతూ ఉంటారు, కొంతమంది కిడ్నీల సమస్యతో పోరాడుతూ ఉంటారు, కొంతమంది ఇంటిలో భార్యతో పోరాడుతూ ఉంటారు, కొంతమంది భర్తతో పోరాడుతూ ఉంటారు, కొంతమంది ఆర్థిక సమస్యలతో పోరాడుతూ ఉంటారు, కొంతమంది అప్పులతో పోరాడుతూ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్ తో పోరాడుతూ ఉంటారు, కొంతమంది విజయం కోసం సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి కాలేజీల్లో స్కూల్స్ లో విజయం కోసం పోరాడుతూ ఉంటారు, కొంతమంది సైనికులు శత్రువు మీద పోరాడుతూ ఉంటారు, కొంతమంది దేశ రక్షణ కోసం పోరాడుతారు, కొంతమంది ఆత్మరక్షణ కోసం పోరాడుతారు. ప్రియమైన దేవుని బిడ్డ, పోరాటం అనేది సహజంగా ఈ భూమి మీద ఉన్నది. పోరాటము దేవుడు మానవునికి ఇచ్చిన ఆరాటము, పోరాటము దేవుడు మానవునికి ఇచ్చిన అవకాశం అండి. కాబట్టి ఈ ప్రతి వ్యక్తి పోరాడుతూనే ఉంటాడు, ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉంటాడు. డబ్బున్న వాళ్ళు కూడా పోరాడుతూనే ఉంటాడండి. కనుక లక్షల కోట్లు డబ్బులున్నా, చూడండి, లక్షల కోట్లు డబ్బులున్నా శాంతి లేక సతమతమవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులైన ఒక వ్యక్తి నేను గుర్తు చేయించున్నాను. వినండి, జాగ్రత్తగా వినండి. ఆయన పేరు బిల్ గేట్స్. ఆయన కాలు మీద కాలేస్తూ కూర్చున్నా, ఆయన ఏం పని చేయకపోయినా తన ఆఫీసు నుంచి, తను ఏర్పాటు చేసిన కంపెనీల నుంచి ఆయనకు వచ్చే ఆదా రోజుకి 200 కోట్లు. ఒక్క రోజుకి 200 కోట్లు ఆయనకు ఆదా వస్తుంది. ఆయన ఏం చేయాల్సిన పని లేదు, సైలెంట్ గా ఏసీ రూమ్ లో కూర్చున్నా సాయంత్రం కల్లా ఆయన బిజినెస్ లో, ఆయన అకౌంట్స్ లో పడే ఇన్కమ్ వచ్చేసరికి 200 కోట్లు అండి. వినండి జాగ్రత్తగా. అయితే ఆయన అంటాడు, రోజుకు 200 కోట్లు ఆయనకు వస్తా ఉంటది, ఆయన అకౌంట్ లో పడిపోతా ఉంటది. లక్షల కోట్లు ఉన్నా కానీ మానవునికి సంతోషాన్ని కొనలేమండి. లక్షల కోట్లు ఉన్నా కానీ మానవునికి ఆరోగ్యం కొనలేము. డబ్బు పెట్టి ఒక కిడ్నీ కొనగలము, డబ్బు పెట్టి ఒక గుండెను కొనగలము, డబ్బు పెట్టి ఒక వ్యక్తిని కొనగలము, కానీ డబ్బు పెట్టి శాంతిని కొనలేము, డబ్బు పెట్టి సంతోషాన్ని కొనలేము, డబ్బు పెట్టి పరలోకాన్ని కొనలేము, డబ్బు పెట్టి మన ఆత్మను రక్షించుకోలేమండి. కనుక ఈ పోరాటం అనేది సహజంగానే ఉంటది. ఆయన ఒకసారి మీడియా వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? నేను వద్దనుకున్న డబ్బు నా వెంట పరిగెడుతూ ఉంది, నేను కావాలనుకున్న శాంతి నాకు దూరంగా పారిపోతుంది అంటాడండి. ఎవరు? రోజుకు 200 కోట్లు సంపాదించే వ్యక్తి అన్న మాట. నేను వద్దురా బాబాయ్ అనుకున్న డబ్బు నా వెంట పరిగెడుతుంది, నేను కావాలి అనుకున్న శాంతి నాకు దూరంగా పారిపోతుంది. అయితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. చాలా మంది దగ్గరికి వెళ్తే ఏం చేస్తారు తెలుసా? మీకు శాంతి కలుగును గాక అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎవరికి వచ్చిందో తెలియదు, జస్ట్ ఒక కొటేషన్ అన్నమాట, మీకు శాంతి కలుగును గాక అంటారు. కానీ యేసు ప్రభు అన్న మాట తెలుసా? నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అంటే ఆయనలో శాంతి సమృద్ధిగా ఉన్నది, ఆయనలో కృప సమృద్ధిగా ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరాక్రమశాలి అయిన యేసు ప్రభు గురించి మనం ఆలోచన చేయించున్నామండి. దేవాది దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే పోరాటం అనేది నేర్పిస్తాడండి. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే ఆ పోరాటంలో ఎలా నిలబడాలో, ఎలా గెలవాలో, శత్రువుని ఎలా ఢీకొట్టాలో, శత్రువుని ఎలా పడగొట్టాలో ఆ యొక్క యుద్ధ సామగ్రి, యుద్ధ ప్రాతిపదికన దేవాది దేవుడు నన్ను సిద్ధం చేస్తాడు. అయితే మనకు దేవుడు తోడై ఉన్నాడా లేదని పరిశీలన చేసుకోవాలి ముందు.
అసలు దేవుడు నాకు తోడుగా ఉండలేదు. నువ్వు ఏడు పడితే చేసుకుంటా పోయి దేవుడు నాకు తోడుగా ఉండాలంటే దేవుడు తోడుగా ఉండడు. సహజంగా దేవుని నమ్మిన వారికి నమ్మని వారికి అందరికీ తోడై ఉంటాడు, అది వేరే విషయం. ఎందుకంటే అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి అది వేరే. ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో దేవునికి దగ్గరగా జీవిస్తున్నామా లేదా, దేవునితో జీవిస్తున్నామా లేదని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలా. మనకు దేవుడు తోడుగా ఉంటే దేవుడు మన యొక్క జీవితంలో పరాక్రమాన్ని నేర్పుతాడండి. పరాక్రమశాలిగా ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి దేవుడు చేయడానికే సిద్ధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన పుట్టుకే ఒక పోరాటం అండి. మానవుని యొక్క పుట్టుకే ఒక పోరాటము. ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లి, ఇక్కడ కూర్చున్న ప్రతి యొక్క పురుషుడు కూడా పోరాటం ద్వారా ఈ భూమి మీదకి వచ్చినారు. మనం ఎంత మందిని, సైన్స్ ప్రకారము మనం ఎంత మందిని పోరాడి బయటకు వచ్చాము తెలుసా? సుమారు 20 కోట్ల మందిని జయించి వచ్చాం మన తల్లి గర్భమున. నీవు నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడే టైంలో, వింటున్నా జాగ్రత్తగా, పిండముగా రూపింపబడే టైంలో ఆ యొక్క చిన్న కణము ఏమవుతుంది తెలుసా? అనేక కణాలు విడుదలైనప్పుడు ఆ కణాలన్నింటిలో ముందుగా పరిగెత్తి 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 లక్షల కోట్ల కణాలు దాటుకుంటూ 20 కోట్ల కణాల కంటే ముందుగా 20 కోట్ల కణాలు ఒకే ఒక కణము అన్నింటిని దాటుకుంటూ రన్నింగ్ అయిపోయి పరిగెత్తి పరిగెత్తి తల్లి యొక్క గర్భాశయంలోనికి వెళ్తుంది. ఏ సెల్ అయితే మొట్టమొదటిగా తల్లి నుంచి వచ్చిన తల్లి యొక్క గర్భాశయంలోనికి వెళ్ళి ఆ యొక్క కణాన్ని ఢీపడుతుందో ఆ కణము సంయుక్త బీజంగా తయారైపోయి ఒక పిండంగా పెరిగి పెద్ద ఈ తల్లి పెరిగి తన తల్లిదండ్రులు బయటకు వచ్చేసి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మనము దేవుడు మనకిచ్చిన పోరాటం ఏంటంటే ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు, స్త్రీ గాని పురుషుడు గాని, సుమారు 20 కోట్ల మందిని జయించి ఈ భూమి మీదకి వచ్చాము అన్నది వాస్తవం అండి. కాబట్టి పోరాటము దేవుడు పుట్టేటప్పుడే దేవుడు నేర్పించాడండి. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఆయన ప్రణాళికలో ఉంచిన దేవుడు. కాబట్టి ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి పరాక్రమంగా దేవుడు నడిపిస్తున్న ఒకసారి గుర్తు చేయించున్నానండి. చూడండి, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, ఈయన ఎవరు ఎవరితో మాట్లాడుచున్నాడు దేవదూత అంటే ఈయన గిద్యోను. మొట్టమొదటిగా దేవుడు తోడై ఉన్న గిద్యోనుకి ఇచ్చిన పరాక్రమము, దేవుడు గిద్యోనుకి ఇచ్చిన పరాక్రమం. గిద్యోను ఒక యవనస్తుడు, ఒక ఎన్నిక లేని వాడు, ఒక సాధారణమైన వాడు, గోత్రములో కూడా తక్కువ గోత్రమునికి సంబంధించిన వాడు. నేనేం చెయ్యలేను, నా వారిని రక్షించుకోలేను, నా వారందరూ మిద్యానీయుల చేతి కింద ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఆ యొక్క మిద్యానీయుల సైన్యం దగ్గర నా వారు తాళలేరు, నిలవలేరు, నా జాతి అంతా, నా వారందరూ పతనమైపోతున్నారు, 7 సంవత్సరాలుగా మిద్యానీయుల చేతుల కింద ఉండిపోయినారు అని పరాక్రమం కలిగి ఎలా రక్షించాలా, నా వారిని ఎలా రక్షించుకోవాలా, నా బంధువుని ఎలా రక్షించుకోవాలని ఆలోచన చేస్తూ పొలానికి వెళ్ళి ఆ ఆలోచన చేస్తూ అప్పుడు మిద్యానీయులు కనబడినప్పుడు వారికి కొంచెం దర్శనట్టుగా ఉండి గోధుమలను దుల్లగొట్టుచు అక్కడ ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైనా ఆలోచన చేసావా? గిద్యోను లాగా ఎప్పుడైనా ఆలోచన చేసావా? నేను రక్షించబడాలా, నా వారిని రక్షించుకోవాలా, నా బంధువులు రక్షించుకోవాలా, నా రక్త సంబంధికులు రక్షించుకోవాలా, నా వారందరూ రక్షించుకోవాలా? ఈ ఆలోచన మనకు రావు. నేను ఎంత సంపాదించాలా, నా కొడుకు బాగున్నాడా, నా కోళ్ళు బాగుందా, పిల్లలు బాగున్నారా, నా పొలాలు ఎన్ని ఉన్నాయి, ఇల్లు ఎన్ని, స్థలాలు ఏం సంపాదించాలి, మన జీవితం అంతా పనికే సరిపోతుంది. ముసలోళ్ళ కూడా పని ఉంటుంది, అవును కదా? ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి ముసలితనం వరకు పని ఉంటుంది. దేవుడు పని చేయమని చెప్పాడు, సోమరులు కూడా చెప్పలేదు. ఖాళీగా ఉండకూడదు, ఖాళీ టైంలో కూడా ప్రతి ఏదో ఒక పని చేయాలా, పని చేయకుండా ఉండకూడదు. సోమరితనానికి దేవుడు చోటు ఇవ్వలేదు, సోమరుల క్షేమదానికి వెళ్ళమన్నాడు. కాబట్టి దేవుడు పని చేయమన్నాడు. అయితే పని కంటే ముఖ్యంగా ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ప్రార్థన చేసుకొని పని చేస్తే 2 గంటల్లో అయ్యిపోయే పని గంటన్నరలో, గంటలో అయిపోద్దండి. కాబట్టి
ఈ గిద్యోను అనుకున్నాడు, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనం ఏ లోకానికి సంబంధించిన ఆలోచనలు ఆలోచన చేస్తాము, కానీ దేవుని బిడ్డలు దేవుని ఆలోచనలు కలిగి ఉంటారండి. గిద్యోను యొక్క పరాక్రమం ఎలా ఉందో తెలుసా? ఎప్పుడైతే గిద్యోను మిద్యానీయుల చేతుల నుంచి తన వారిని రక్షించాలనుకున్నాడు, అప్పుడు చూడండి వాక్యము 6:34 వాక్యం ఉంది. 6 న్యాయాధిపతులు 6:34లో యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించినండి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ గిద్యోను మీదకి వచ్చేస్తుందండి. దేవాతి దేవుడు ఒక్కొక్క వ్యక్తిని పరాక్రమశాలిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ గిద్యోను దేవుడిచ్చిన పరాక్రమంతో 300 మంది వ్యక్తులతోటి 300 మంది సైన్యంతో కొన్ని కోట్ల సైన్యాన్ని పతనం చేశాడు. మిద్యానీయుల కోట్ల సైన్యాన్ని మట్టు పెట్టేసి విజయం పొంది విజయ కీర్తనాన్ని ఎగరేసినండి గిద్యోను. మరొక విషయాన్ని గుర్తు చేయొచ్చునా, దేవుడు గిద్యోనుకు తోడై ఉన్నాడు కాబట్టి ఆ గిద్యోనుకు దేవుడు పరాక్రమాన్ని ఇచ్చాడు. రెండో అంశంలో వచ్చినట్లయితే దేవుడు సంసోను కూడా పరాక్రమం ఇచ్చినాడండి. సంసోనుకు దేవుడు పరాక్రమం నేర్పాడు. ఒకనొక రోజున వివాహం కొరకు తన తల్లిదండ్రులు తీసుకొని వెళ్తూ ఉన్నాడు సంసోను. అడవిలో గుండా వెళ్తున్నప్పుడు వారికి ఏదైనా ఆహార పదార్థాలు తీసుకొద్దామని ఆ ద్రాక్ష తోటలో నడుచుకుంటూ, అమ్మ మీరు ఇక్కడే ఉండండి నేను పోయి వస్తాను, అలా ద్రాక్ష తోట నడుచుకుంటూ కొంచెం పోగానే ఏమైపోయింది తెలుసా? కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చాను. ఎవరి మీదకి వచ్చిందండి? సంసోని మీదకి వచ్చేసింది. కోదమ సింహము ఒక్కసారిగా సంసోని మీదకి దూకి వచ్చేస్తుందండి. ఆ టైంలో మనం ఏం చేస్తాం? అవుట్ చేస్తాం. కానీ ఈ సంసోని మీదకి సంసోనికి దేవుడిచ్చిన పరాక్రమం ద్వారా యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒక్కడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చి పడేశాడు. దేని? సింహాన్ని. నాకు సమస్య అంటే సమస్య ఉంటది. కాబట్టి మనం ఏం చేయాలి సార్? ఆ సమస్యను ఆజ్ఞాపించాలండి. నీవు ఏ దేనితో సమస్యగా ఫీల్ అవుతున్నావు, ఏది నీకు సమస్యగా ఉందో, ఏది నీకు గడ్డుగా ఉందో దాన్ని నువ్వు ఆజ్ఞాపించాలా. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడవు. దైవ శక్తి నీలో వస్తే దేవునికి ప్రార్థన చేస్తే ఆ దేవుడు నీకు తోడుంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చేసిందో, సంసోను మీదకి దేవుని ఆత్మ రాగానే ఆయనకు బలం వచ్చేస్తుందండి. ఇలాంటి అనుభవం మన జీవితాల్లో ఉన్నదా? గిద్యోని మీదకి యెహోవా ఆత్మ వచ్చేస్తుంది, సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చేస్తుంది. ఆత్మ అంటే దొర్లాటం కాదండి. ఆత్మ నిజముగా ఒక వ్యక్తి మీద పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావము చూపినప్పుడు అతడు ఏడుస్తూ దేవుని సన్నిధిలో కూర్చుంటాడు. అతడు తన పాపము విషయమై పశ్చాత్తాపడతాడు. ప్రియమైన దేవుడా, మన జీవితంలో జరిగిన పాపముల విషయంలో మనకు పశ్చాత్తాపము రాకుండా పొడి ప్రార్థన వస్తున్నట్లయితే నీవు నరకానికి దగ్గరలో ఉన్నవని గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? నువ్వు నరకానికి దగ్గర. అవునా? కన్నీటి ప్రార్థన లేకపోతే పరలోకం రాదు. ఎట్లా వస్తుంది అంటే కన్నీటి ప్రార్థన ఎలా వస్తుంది? పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది? పాపాన్ని ఒప్పుకున్నప్పుడు వస్తుంది. పాపాన్ని ఎప్పుడు ఒప్పుకుంటాము? నేను తప్పు చేశాను గ్రహించినప్పుడే కదా. నాకు రోగం వచ్చిందని నువ్వు నిర్ధారణ చేసుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. అలానే మన హృదయ అంతరంగంలో మనము పశ్చాత్తాపడాలా. దేవుని ఆత్మ మన మీదకి రావాలంటే, దేవుని ఆత్మ మన యొక్క హృదయంలో సంచరించాలంటే మనము మన ఇష్టమైన కార్యాలన్నీ కట్టిపెట్టాలండి. మనకిష్టమైన వాటిని కట్టిపెట్టేసి మనకి ఇష్టం లేనివి దేవుడు చెప్తా ఉంటాడు, వాటిని చేయడానికి సాహసం చేయాలా. కాబట్టి ఆ సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చాడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు సంసోను సింహాన్ని అవలేలుగా చేర్చగలిగినాడు. దేవుడు సంసోనుకి ఇచ్చిన పరాక్రమముతోటి ఆ వచ్చిన చదువుతుంది. అప్పుడు సంసోను 15-16 సంసోను గాడిద దవడ ఎముకతోటి ఒక కుప్పను 2 కుప్పలు నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అని. ఎవరో ఒక్కడు
ఒక్కడు 1000 మంది శత్రువులను సంహరించేశాడు. ఎందుకంటే ఆ రోజుల్లో యుద్ధాలు చేసే టైం కాబట్టి, యుద్ధాలు చేసే టైం కాబట్టి టైం కాబట్టి ఆ టైంలో యుద్ధాలు జరగచ్చు ఉన్నవి. అప్పుడు ఆ సంసోను మీదకి ఒక్కసారిగా ఫిలిస్తీన్లు వచ్చేసి, వాడిని అలా కాదు, వాడు చాలా బలవంతుడు, వాడికి ఉన్న శక్తి వేరు, వాడిని తట్టుకోవాలంటే 100 మంది సరిపోరు, 1000 మంది కావాలని ఎవరో సలహా ఇచ్చుంటారు. ఒక్కసారిగా 1000 మంది వరుసగా లైన్లు వస్తా ఉన్నారు సంవత్సరం మీదకి. ప్రియమైన దేవుని బిడ్డ, అది సినిమా తీసేవాడు కూడా అంచనాలకి మించిన నంబరు. 100 మంది ఒకేసారి రావడం కాదు, కానీ 1000 మంది ఒకేసారి వచ్చారు సంవత్సరం మీదకి. సంసోను మీదకి 1000 మంది వస్తే, దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చినప్పుడు 1000 మందిని మట్టు పెట్టే పరాక్రమము దేవుడు ఇచ్చినండి. నిజముగా దేవుడు మనకు తోడైగా ఉంటే అలాంటి పరాక్రమాన్ని నేర్పుతాడండి. మూడో విషయాన్ని గుర్తు చేయించున్నాను. ఈ దేవుని కోసం పరాక్రమశాలులుగా నిలబడిన వారందరికీ దేవుని ఆత్మ నడిపింపు ఉందండి. గిద్యోని మీదకి దేవుని ఆత్మ నడిపింపు ఉంది, సంసోను మీదకి దేవుని ఆత్మ నడిపింపు ఉంది, దావీదు మీద కూడా దేవుని ఆత్మ నడిపింపు ఉందండి. ఒకానొక రోజున తన అన్నవాళ్ళు సైన్యములో ఉంటే, సైన్యములో ఉన్న అన్నవాళ్ళు చూడటానికి వెళ్ళాడు దావీదు. చూడటానికంటే వాడికి కొన్ని రకాల ఆహార పదార్థాలు వాళ్ళ నాన్న పంపిస్తే వెళ్ళాడు. వాళ్ళ పెద్దలు వచ్చేసాయి, ఏమంటారు తెలుసా, ఎరా యుద్ధం చూడటానికి వచ్చావా అంటాడు. నువ్వు గొర్రెలు ఎక్కడ వదిలేసావు, నాన్న నీకు గొర్రెల బాధ్యత ఇచ్చాడు కదా, గొర్రెలు ఎక్కడ వదిలేసావు, ఇక్కడికి వచ్చావు, నువ్వు పోరా అని పెద్దోడు తమ్ముడిని అంటూ ఉంటే ఓ పక్కకు వచ్చేసాడు. తర్వాత విషయాన్ని అడిగాడండి. ఏంటి అని అడిగినప్పుడు ఆయన తెలుసుకోగలిగాడు. ఒక బలమైన ఫిలిస్తీయుడు చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా లావుగా ఉన్నాడు, చాలా పొడగరి, చాలా బలశాలి, చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి యుద్ధం నేర్చుకున్నవాడు. 40 రోజుల నుంచి సవాలు విసురుతున్నాడు. ఆ రోజులు యుద్ధాలు కదా, 40 రోజుల నుంచి మేము యుద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ పక్షాన మీ దేశం నుంచి ఒకరు పంపించండి, నా ఫిలిస్తీన్ దేశం నుంచి నేను వస్తాను, నన్ను ఎవరైతే జయిస్తాడో మేము ఓడిపోయేట్ లెక్క, నేను మిమ్మల్ని వాడు జయిస్తే మీరు ఓడిపోయేట్ లెక్క, మీరు ఓడిపోతే మీరు బానిసలు ఉన్నారా, మేము ఓడిపోతే మేము బానిసలు ఉండాలని ఒక ప్రణాళికతోటి అతడు కత్తి దూసుకొని ముందుకు వచ్చేస్తాడండి. ఆ విషయాన్ని చూసిన దావీదు ఎక్కడ జవాబు దొరకలా, ఆయన అడిగాడు, కనుక్కున్నాడు, డైరెక్ట్ గా రాజు గారి దగ్గరికి నిలబడ్డాడండి. రాజుగారితో మాట చెప్తున్నాడు, నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెలను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుకుని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితే నేను రాజుతో చెప్పుచున్నాడు. మీ దాసుడే నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన సున్నత లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక్క దాని వలె అగునని చెప్పుచున్నాడు. అప్పుడు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని యొక్క చేతిలో కూడా పడకుండా నన్ను విడిపించునని అని చెప్పి అందుకు సౌలు అంటున్నాడు, పోమో యెహోవా నీకు తోడుగా నుండును గాక అని దావీదుతో అనెను. ఇక్కడ కూడా దేవుని పక్షాన ఏం చెప్తున్నాడంటే సౌలు, యెహోవా నీకు తోడుగా ఉంటాడు. మూల వాక్యంలో మనం చదివాం, నేను మోషేకు తోడైనట్లు నేను నీకు కూడా తోడుగా ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని దేవాతి దేవుడు చెప్పాడు. కాబట్టి దావీదు వెళ్ళాడు. తన అన్నవాడు ఎవరైనా వస్తారని చూసారేమో, ఒక్కడు కూడా సపోర్ట్ చేయాల. తన అన్నదమ్ములు దూరంగా ఉన్నారు, సైనికుడు ఎవరన్నా సపోర్ట్ గా వస్తారని చూశాడు, ఒక్కడు కూడా సపోర్ట్ లేదు. ఒక్కడే దావీదు తనకు ఉన్నదంతా ఒడిసెరా ఆ యొక్క 5 రాళ్ళు ఏరుకున్నాడు, ఒక రాయిని తీసుకున్నాడు, ఆ యొక్క ఒడిసెల్లో పెట్టేసి గిరగిర తిప్పేసి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఆ రాయి వెళ్ళి గొల్యాతు యొక్క నుదుటి మీద తగిలిందండి. ఎనికిపడాడు వాస్తవంగా, కానీ గొల్యాతు ఎదురుపడ్డాడు, ముందుకు పడటంతో ఆ బరువైన మనిషి కనుక ముందుకు పడగానే ఆ రాయి బరువుకి, అతని యొక్క శరీరం యొక్క బరువుకి ఆ రాయి గుచ్చుకొని లోపలికి చొచ్చుకొని బ్రెయిన్ లోకి వెళ్ళిపోయింది. స్పాట్ డెడ్, చచ్చిపోయినాడు.
ఆగాడు అందరితోటి. ఆ బాలుడిగా ఉన్న యొక్క దావీదు ఏం చేశాడు? చిన్నవాడిగా ఉన్న దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫిలిస్తీన్ యొక్క దొమ్మల మీద నిలబడి అతని వరలో ఉన్న కత్తి తీసి తల తీసి పడేశాడండి. అప్పుడు ఎప్పుడైతే ఫిలిస్తీన్ యొక్క బలాఢ్యుడు ఒరిగిపోయినాడో, చచ్చిపోయినాడు, ఆ తల తీసినాడు, ఒక్కసారిగా భయం వచ్చేసింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక్కసారిగా బలం వచ్చేసింది. అలా ఆ యొక్క ఫిలిస్తీన్ని చంపేసి వారి మీద జయాన్ని పొందుకున్నాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దావీదుకు పరాక్రమము నేర్పింది ఎవరో తెలుసా? జీవము గల దేవుడు. జీవము గల దేవుడు దావీదుకు పరాక్రమం నేర్పడు. మరొక సందర్భాన్ని గుర్తు చేసిన, ఆయన ఏ ఆయుధం పట్టలేదు, ఆయన కత్తి పట్టలేదు, ఆయన ఏ ఆయుధం లేకుండా ఒక రాజకోటలో వచ్చాడు, ఒక ప్రధానమంత్రిగా అయినాడు. చిన్నప్పుడు 17-16 సంవత్సరం వయసులో ఆయన బానిస ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలోకి వెళ్ళాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో యొక్క ఫ్రెండ్, ఆయన పేరే దానియేలు. ఆయన అంచెలంచెలుగా ప్రార్థన చేసుకుంటూ దేవుడి సన్నిధిలో ఎదిగాడు. ఆయన ప్రధానమంత్రి అయినాడు. ప్రధానమంత్రి అయినా కానీ అతడి యొక్క ఎదుగుదలను తట్టుకోలేక ఆయన మీద కుట్ర చేసి ఆయన ఎలా అయినా మరణశిక్ష విధించాలని చెప్పేసి రాజు గారికి తప్పుడు సమాచారం ఇచ్చేసి ఒక చట్టాన్ని చేసేలాగా చేసి, నీకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు అని చట్టాన్ని చేపించేసి ఆ చట్టాన్ని ఫైనల్ చేపించేసి ఆ యొక్క నేరము దానియేలు మీద మోపి దానియేలు సింహాల బోనులోకి వెళ్ళేలాగా ప్రయత్నం చేసినారండి. ఆ మాట చదువుతున్నాం దానియేలు గ్రంథంలో. అంతటి రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని సింహముల గుహలో పడద్రోసిరి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగెను. ముందేం చేశాడు? తీసుకెళ్లి సింహాల బోనులో వేయించాడు. ఆ తర్వాత భయం వేసింది రాజుగారికి కూడా. నా యొక్క మంచి సేవకుడు ప్రధానమంత్రి దానియేలు, జీవము గల దేవుని యొక్క సేవకుడు, ఆయన చనిపోతాడేమో, సింహాల మధ్య వేసాము, ఆ కుట్ర పన్నేసి తప్పుడు సమాచారంతో వేశారు, అయితే నేను తప్పించుకోలేకపోయాను అని అతడు ఉపవాసం ఉండి రాత్రంతా నిద్రలేక ప్రార్థన చేయించినాడు. దానియేలు సింహాల మధ్యకు తీసుకురాబడ్డాడు. ఇందాకలే మనం పాడబడాం, గుర్తుందా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు బబులోను దేశమందు. చూడండి, ఆ షద్రక్ మేషక్ అబేద్నెగోల సంఘటన, దానియేలు యొక్క సంఘటన కూడా ఆ పాటలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క రాజు పట్టి బంధించి రాజు సింహాల బోన్లు వేస్తే ఏం చేశాడు? దేవదూతలు పంపించేసి రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అలా దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేయగల దేవుడు. ఎప్పుడైతే రాజు బయట ప్రార్థన చేయించినాడు, దానియేలు లోపలికి వెళ్ళాడు. అర్థమవుతుందా? లోపలికి వెళ్ళిపోయినాడు. లోపలికి వెళ్తే చుట్టూ సింహాలే. ఆ టైంలో ఏం చేశాడు? మోకరించి దానియేలు ప్రార్థన చేసి ఉంటాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే ఎంతటి పరాక్రమాన్ని నేర్పుతాడో చూడండి. ఎంతటి పరాక్రమాన్ని నేర్పుతాడు. అన్ని సింహాలు తన చుట్టూ ఉన్న ప్రార్థనతో మోకాళ్ళ మీద నిలబడితే సింహాలన్నీ నోరు మూసేయండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ముందు ఏ సమస్య ఉన్నప్పటికీ నీవు యేసయ్య పక్షాన్ని నిలబడితే, నీ ముందు ఏ యొక్క రోగం ఉన్నప్పటికీ నువ్వు యేసయ్య పక్షాన్ని నిలబడితే దేవాతి దేవుడు పడగొడతాడు. దేవుడు నిన్ను నిలబెడతాడు. శత్రువుడు పడగొడతాడండి. దేవాతి దేవుడు ఉన్నతమైన దేవుడు. ఆ తర్వాత పిలుస్తున్నాడు, జీవము గల దేవుడు సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్నని దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని పిలుస్తూ ఉన్నాడు రాజు. అయితే బయటకు వచ్చిన తర్వాత, రాజా నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు ఇప్పించారని అనలేదండి. బయటికి రాగానే దానియేలు అన్న మాట తెలుసా? రాజు చిరకాలము జీవించునుగాక. రాజు చిరకాలము జీవించునుగాక దీవిస్తున్నాడు.
తను చావుకు పంపించిన రాజు ఏమన్నాడు? దీవిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా అది నేర్చుకోవాలా. మనకు మేలు చేసిన వారిని దీవించడం మాత్రమే కాదు, మనల్ని పలకరించిన వారిని పలకరించడం మాత్రమే కాదు, మనకు కీడు చేసిన వారిని పలకరించడము, మనకు కీడు చేసిన వారికి మేలు చేయడము, కీడు చేసిన వారిని క్షమించడం మనం నేర్చుకోవాలా. కాబట్టి ఇక్కడ దానియేలుకు దేవుడు తోడైండి సజీవంలో బయటకు తీసుకొచ్చాడు. అయితే దానియేలు క్షమించాడు, కానీ రాజు క్షమించలేదండి. ఏ వ్యక్తులైతే దానియేలు మీద కుట్ర పడినారో ఆ వ్యక్తులను, వారి భార్యలను, వారి బిడ్డలను తీసుకొచ్చేసి లోపలికి వదిలితే సింహాలు నేల మీద పడకుండానే వాళ్ళు ఇసిరేగానే అలా పట్టుకొని లాక్కొని వెళ్ళి తిని పడేస్తుంది. చేతులు, కాళ్ళు, తల కొరుక్కొని తిని, ఎముకలు కూడా మిగల్చకుండా పలపల కొరుక్కొని తినేసే సింహాలు, ఆకలితో ఉన్న సింహాలు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ నీతిగా ఉన్న దానియేలేమో బ్రతికి ప్రాణాలతో వచ్చినాడు. అవినీతితో ఉన్న వారు ప్రాణాలతో లోపలికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుని చచ్చిపోయినారండి. ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవా నీకు తోడై ఉన్నాడు, పరాక్రమముల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అనే వాక్యం సెలవిస్తుంది. దేవుడు గిద్యోనికి ఇచ్చిన పరాక్రమంతో 300 మందితో మిద్యానీయులను మట్టు పెట్టగలిగినాడు. దేవాది దేవుడు సంసోనుకి ఇచ్చిన పరాక్రమంతో సింహాన్ని చేల్చగలిగినాడు. 1000 మంది సర్దారులను మట్టు పెట్టగలిగినాడు. దేవాది దేవుడు దావీదుకి ఇచ్చిన పరాక్రమంతో సింహాన్ని ఎదురుబడిన జయించగలిగి చంపగలిగినాడు. అంత మాత్రమే కాదు, గొలియాతును కూడా పడగొట్టగలిగినాడు. దేవాతి దేవుడు దానియేలుకి ఇచ్చిన పరాక్రమంతో చుట్టూ సింహాలైన ఏ ఆయుధం లేకుండా సింహాల్లో క్రూరత్వాన్ని పడగొట్టగలిగినాడు. సింహాల యొక్క మనస్సు మారి సాధువులాగా మారి అయిపోయి కుక్క పిల్లలాగా కూర్చోగలిగినవి. దేవుడిచ్చిన పరాక్రమంతో గొప్పదండి. దేవుడు యేసు ప్రభుకి ఇచ్చిన పరాక్రమంతో, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన పరాక్రమంతో మరణాన్ని జయించగలిగినాడు. మరణపు ముళ్ళను విరవగలిగినాడు. పాతాళ యొక్క పునాదులను గజ గజ గజగా ఒలికించగలిగినాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు గిద్యోనుకు తోడై ఉండి గిద్యోనుకు పరాక్రమం ఇచ్చినాడు. దేవుడు సంసోనుకు తోడై కనుక సంసోనుకి పరాక్రమం నేర్పినాడు. దేవుడు దావీదుకు తోడై కనుక దావీదుకు పరాక్రమం నేర్పినాడు. దేవుడు దానియేలుకు తోడై కనుక దానియేలుకు పరాక్రమం నేర్పినాడు. మనిషిగా వచ్చిన యేసయ్య కూడా తండ్రి అయిన దేవుడు తోడై ఉంటే యేసయ్య కూడా ఆయన పరాక్రమం నేర్పినాడు. యేసయ్య యొక్క పరాక్రమం ఎలా ఉంటుందో తెలుసా? ప్రియమైన దేవుని మీద ఆయన పరాక్రమశాలి. యేసు ప్రభు పరాక్రమశాలి అండి. ఆయన ముసలోడు కాదు, 56 సంవత్సరాల ముసలోడు, 33.5 సంవత్సరాల యువకుడు ఆయన యేసు ప్రభు. 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద నడిచిన జీవము గల దేవుడు యేసుక్రీస్తు ప్రభు. 33.5 సంవత్సరాల ఉడుకు రక్తంతో ఉన్న యేసుక్రీస్తు ప్రభు. అయితే ఆయన రక్తాన్ని, ఆయన యవ్వనాన్ని, ఆయన జీవితాన్ని ఎవరికి అర్పించారో తెలుసా? తండ్రి అయిన దేవునికి ప్రార్థన అర్పణలు, భూమి మీద దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా ఉన్న మనందరికీ రక్షణ మార్గాన్ని సిద్ధం చేసినండి. కొండల మీద ప్రార్థన చేసి దేవుడి యొక్క ఆత్మ పొందుకొని దేవుడి ఆత్మతో నడిచిన దేవుడు యేసు ప్రభు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన యేసుక్రీస్తు ప్రభు కొండల మీద ప్రార్థన చేసి దేవుడి యొక్క శక్తిని, పరిశుద్ధతను పొందుకున్న యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఏం చేయగలిగారు తెలుసా? ఆయన పరాక్రమశాలిగా జీవించరండి. యేసు ప్రభు ఆయన పరాక్రమశాలి. ఆయన నడిచి ఒక గ్రామంలోకి వచ్చారంటే ఆ గ్రామంలో గొప్ప కార్యాలు జరగాల్సిందే. ఆయన ఏం చేస్తారు తెలుసా? ఆయన ఒక గ్రామానికి వెళ్ళాడు, పెళ్లి విందుకు వెళ్ళాడు. ఆయన పెళ్లి విందులకు వెళ్తే నీరు ద్రాక్షరసంగా మార్చబడింది. ఆయన దగ్గరికి కుష్ఠరోగం తీసుకొస్తే ఆయన వారి యొక్క రోగాన్ని పారద్రోలగలిగాడు. కనాను ఒక స్త్రీ వచ్చేసింది, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ముగించబోతున్నాను, జాగ్రత్త వినండి. కనాను అనే ఒక స్త్రీ వచ్చేసింది. యేసయ్యా, నా బిడ్డకు బాగలేదయ్యా, దయ్యం బట్టి ఉంది, బాగలేదు, అనారోగ్యం ఉంది అని స్వస్థపరచమనంటే యేసు ప్రభు ఒక మంచి మాట వదిలాడు. తల్లిదండ్రులు ఆహార పదార్థాలు పిల్లలు పెట్టుకుంటారు కానీ కుక్క పిల్లలకి వేస్తారా అన్నాడు. కుక్క పిల్లలకి వేస్తారంటే ఆ అన్న మాట తెలుసా? అపార్థం చేసుకోకుండా, అయ్యా
నువ్వేమో అంటే నీ పిల్లల దగ్గరికి వచ్చావంటే నువ్వేమో ఇస్రాయేల్ కోసం వచ్చాము, మేమేమో అన్యులము, మమ్మల్ని కుక్కలతో పోలుస్తావా అని అన్న సందర్భాన్ని అర్థం చేసుకొని, అయ్యా యజమానుడు తనకు కొన్నది పిల్లలకు పెడతాడు, అట్ ద సేమ్ టైం కొంత ఆహారము కుక్క పిల్లలకు కూడా వేస్తారు కదా, కాబట్టి నాకు కూడా దయచేయమని తగ్గించుకొని అడిగింది. అప్పుడు యేసు ప్రభువు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నువ్వేమి వేరన్నా నీ విశ్వాసము గొప్పది, నువ్వు అనుకున్నట్టు జరిగిపోతే పో అని చెప్పేశాడు. ప్రియమైన దేవుడా, ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పాడో వెంటనే స్వస్థత. ఆ యేసయ్య దగ్గరికి శతాధిపతి ఆయనకు వచ్చాడు, నా దాసుడు బాగలేదయ్యా, మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు అని యేసు ప్రభుకి వస్తే, అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తూ శతాధిపతి ఒక మనుషులు పంపిస్తే, యేసు ప్రభుని మీరు ఇబ్బంది పెట్టద్దు, ఆయన నా ఇంట్లోకి రావడానికి నేను తగిన వాడిని కాను, నేనంత పరిశుద్ధిని కాను, కాబట్టి ఆయన నా ఇంట్లోకి రాకపోయినా పర్వాలేదు, ఆయన మాట మాత్రం సెలవిచ్చినా చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. నా దగ్గర కూడా శతాధిపతి, ఆయన 100 మంది అధిపతులకు అధిపతి, నా దగ్గర కూడా అధిపతులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, అలానే ఆయన జీవము గల దేవుడు, నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయన మాట చెప్పినా చాలు రోగం పోతుంది అని చెప్పినప్పుడు ఎంత దేవాది దేవుడు అతని యొక్క విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. అతని యొక్క విశ్వాసం, ఇశ్రాయేలును ఎంత గొప్ప విశ్వాసమో నేను చూడలేదన్న ఆ యొక్క మంచి మాట దేవుడి నోట నుండి వచ్చిందండి. ప్రియమైన దేవుడా, యేసుక్రీస్తు ప్రభు పరాక్రమశాలి అన్నాడు. ఆయన అడుగు పెట్టిన చోట దయ్యాలు పారిపోయినవి. ఆయన గుడ్డివాడిని స్వస్థపరిచిన దేవుడు. ఒక గుడ్డివాడు వచ్చినాడండి. యేసుక్రీస్తు ప్రభు వెళ్తా ఉంటే ఆ గుడ్డివాడు పిలుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుని, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నారు. దావీదు కుమారుడు కేకలు వేస్తుంటే వెళ్ళే యేసుక్రీస్తు ప్రభు ఆగినాడు. నేను నీకు ఏం చేయాలనుకున్నావు అని అడిగినప్పుడు, నేను చూపు పొందగలుగుతున్నానయ్యా అని అడిగినప్పుడు, చూపు పొందుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను. ప్రియమైన దేవుడా, యేసు ప్రభు ఎంత పరాక్రమశాలి గుర్తు చేసిన ఆయన యేసయ్య పరాక్రమం ద్వారా అనేక రకాల దయ్యాలు పారిపోయినవి. యేసయ్య పరాక్రమము అనేక మంది యొక్క రోగాలను నయం చేయగలిగింది. యేసు ప్రభు యొక్క పరాక్రమము గుడ్డి వారిని నడిపించగలిగింది. యేసయ్య యొక్క పరాక్రమము గుడ్డి వారికి చూపునివ్వగలిగింది. యేసయ్య యొక్క పరాక్రమం ఆ పక్షవాయు గల వ్యక్తులు కూడా స్వస్థపరచగలిగింది. యేసు ప్రభు యొక్క పరాక్రమము చచ్చిపోయి శవాలుగా ఉన్న లాజరు యొక్క శవాన్ని కూడా సజీవంగా లేపగలిగిందండి. యేసు ప్రభు అంత పరాక్రమశాలి. ఆ యేసయ్య నీకు తోడుగా ఇష్టపడుతున్నావా? అంత గొప్ప దేవుడు నీకు తోడుగా ఉంటే బాబుని ఇష్టపడుతున్నావా? అంత గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు నీకు తోడై ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకంలో అనేక మంది గ్రుడ్డి వారి స్థితిలో ఉన్నారండి. వాక్యము చదవలేని గ్రుడ్డివారు, దేవుని చూడలేని గ్రుడ్డివారు, దయ్యపు శక్తులను గ్రహించుకోలేని గ్రుడ్డివారు. నా మీద దేవుని ఆత్మ ఉందా, దైవాత్మ ఉందా, ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి అవగాహన లేని ఆత్మీయ బలహీనతలో ఉన్నవారు, ప్రియమైన దేవుడా, మనలను మనము పరిశీలన చేసుకోవాలా. మన భక్తి ఎంతగా ఉందో మనం పరిశీలన చేసుకోవాలా. ఒక్కరి నీతి మురికి గొడ్డ వలె ఉండదా. కాబట్టి మన యొక్క భక్తి మనం మెచ్చుకుంటే కుదరలేదే. నీవు గొప్ప అనుకుంటే కుదరదు. నీవు జీవమైన దేవుడు, న్యాయాధిపతి దేవుడు నిన్ను ఒక్క రోజున తన కాసులో తీయబోతున్నాడు. నీ క్రియలన్నీ ఒకవైపు, దేవుని నీతి క్రియలు ఒకవైపు. దేవుడితో తలదూగుతావా? దేవుడి యొక్క నీతి క్రియలు, ఆ నీతి క్రియలు నీలో లేవు. ఆయన పరిశీలన చేయబోతున్నాడు. దేవుడిలో ఉన్న ప్రేమ నీలో ఉందో లేదో గమనించబోతున్నాడు. దేవుడిలో ఉన్న ఆశ నీలో ఉందో లేదో చూడబోతున్నాడు. దేవుడిలో ఉన్న పరిశుద్ధత నీలో ఉందో లేదో చూడబోతున్నాడు. కలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డ. సాధు సుందర్ సింగ్ విన్నాను ఆయన గురించి ఒక మాట. ఆయన జీవితంలో దేవాతి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన తీసుకెళ్లి ఎముకల లోయలో ఎముకలు ఉన్న బావిలో వేసేస్తే దేవుడు ఆయన సజీవంగా బయటికి తీసుకొచ్చినాడు. ఒకనొక రోజు ఒక భక్తుడు
దేవునితో నడవటానికి బయలుదేరి వెళుతున్నాడట. దేవుని అడిగాడట, దేవా నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో ఉండాలి అని దేవుడు అడుగుతున్నాడట. అయితే నేను నీతో నడుస్తాను బిడ్డ అని చెప్పాడు దేవుడిని. అప్పుడు కొంత దూరము ఆ యొక్క ఇసుక ప్రాంతంలో బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆయన పరిశీలన చేసినట్ట ఆ యొక్క దేవుని బిడ్డ నిజంగా దేవుడు నాతో నడుస్తున్నాడు లేదా అని వెనక్కి తిరిగి చెక్ చేసుకుంటా ఉంటే ఈయన 2 పాదాల అడుగులు ఇసుకలు పడ్డవి. ఆయన పక్కనే నడుస్తూ ఉన్న మరొక వ్యక్తి యొక్క పాదాలు కనిపిస్తున్నాయి. అప్పుడు నిర్ధారణకు వచ్చినండి, కళ్ళు మూసుకోండి, ఆలోచన చేయండి. అప్పుడు నిర్ధారణకు వచ్చినాడు దేవుడు ఖచ్చితంగా నాకు తోడై ఉన్నాడని. ఆ తర్వాత ఒక పెద్ద లోయ, వాగు లాంటి లోయ వచ్చేసింది. ఆ తర్వాత ఆ యొక్క లోయ అంచులో గమనించుకుంటూ పోతే 2 అడుగులు మాత్రమే కనపడుతున్నాయి. అంటే ఒక వ్యక్తి యొక్క అడుగులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ యొక్క లోయ దాటిపోయి అవతలకి వెళ్తుందో మళ్ళీ 2 అడుగులు కనిపిస్తున్నాయి. అప్పుడు దేవుణ్ణి ప్రశ్నించాడు, ఏమయ్యా యేసయ్యా, నేను మంచిగా ఉన్నప్పుడు నాతో నడిచినావు, నాకు ఒక లోయ ఎదురైనప్పుడు, నాకు కష్టం ఎదురైనప్పుడు, వాగు ఎదురైనప్పుడు నా 2 పాదాలే ఉన్నవి, తర్వాత నువ్వు నన్ను విడిచిపోయావా అని అడిగితే, లేదు లేదు బిడ్డ, ఆ పాదాలు నీవి కావు, ఆ పాదాలు నావి. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు, నువ్వు ఈ లోయ గుండా వెళ్తున్నప్పుడు నువ్వు మునిగిపోతావని, నువ్వు పతనమైపోతావు, నువ్వు చచ్చిపోతావని నేను దిగాను, నిన్ను నా భుజాల మీద ఎక్కించుకొని నిన్ను ఆవతిని ఒడ్డుకు చేర్చాను. కావాలంటే పరిశీలన చేసుకో, నువ్వు బతుకున్నావు కదా, నా పక్కనే నీ యొక్క అడుగులు ఉన్న చూడు అని ఆ లోయ అవతల దగ్గర ఆ తర్వాత చూపించినట్టు దేవాతి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీతో నడిచే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. అంత గొప్ప పరాక్రమశాలి అయిన యేసుక్రీస్తు ప్రభు దయ్యములను పారద్రోలుతూ మాత్రమే కాదు, ఏ ఎట్టి వ్యాధులైనను, మరణకరమైన ఎట్టి వ్యాధులైనను ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పటాపంచలు చేశాడు దేవాతి దేవుడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నీ రోగాన్ని పారద్రోలగల దేవుడైనా, నీ యొక్క కష్టాన్ని నష్టాన్ని పారద్రోలగల దేవుడైనా, అయితే నీవు దేవునికి దగ్గరలో జీవించాలా, అయితే నీవు గ్రుడ్డివాడిగా ఉండకూడదు, నీవు సరి అయిన మార్గంలో నిలబడాలా, నీవు సరి అయిన మార్గంలో నిలబడకపోతే నీవు అంధత్వంలో ఉన్నట్లే లెక్క. ప్రియమైన దేవుని బిడ్డ, పాపము మానవునికి గుడ్డితనాన్ని కలుగజేస్తుంది, ఆత్మీయ గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. ఏది సత్యమో ఏది సత్యము కాదో, ఏది నిజమైన బోధ ఏది నిజమైన బోధ కాదో, ఏది ఆత్మతో నడిపించబడదు, ఎక్కడ ఆత్మతో నడిపించబడుతుందో, ఎక్కడ నడిపించబడట్లేదో, ఎక్కడ భక్తి ఉందో ఎక్కడ లేదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఆత్మీయమైన గుడ్డితనాన్ని కలిగి ఉన్న బిడ్డలారా, నజరేయుడైన యేసు నామమున కళ్ళు తెరుచుకొని గుర్తు చేయించున్నాను. నీవు నిజమైన యొక్క భక్తిలో నిలబడాలని ఆశిస్తున్నాను. నేను నిజమైన భక్తి కొరకు, దేవుని కొరకు నిలబడాలని దేవాది దేవుడు కోరుచున్నాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి లేకుండా దేవుని నువ్వు చూడలేవు, హృదయ శుద్ధి లేకుండా నువ్వు దేవుని చేరలేవు. నీవు ప్రతి విషయంలో కూడా నీ జీవితాన్ని మార్చుకోవాలా, నీ బ్రతుకును మార్చుకోవాలా. బ్రతుకు మారకపోతే ఉండేది నరకంలో. యేసుక్రీస్తు పరాక్రమశాలిగా వచ్చినాడు. ఆయన నీ కొరకు నా కోసం ప్రయాణపడుతున్నాడు, నీ కోసం నా కోసం రక్తం కాచాడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభు. ఆయన మరణించి మరణంలోకి వెళ్ళి పాతాళాన్ని జయించి బయటకు వచ్చేసాడు యేసు ప్రభు. మరణపు ముళ్ళను విరిచివేశాడు, మరణాన్ని కలుగజేసిన ఏకైక దేవుడు నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. మరణాన్ని కలిగించిన యేసు ప్రభు నీ గుండెల్లోనికి రావడానికి ఇష్టపడుచున్నాడు. రాను దినాల భవిష్యత్తులో నీవు నిత్య నరకంలోకి వెళ్లకుండా, అగ్ని ఆరిని పురుగు చావని పాతాళ గొల్లలోకి వెళ్లకుండా కాపాడడం కోసమే యేసు ప్రభు వచ్చినాడు.